నమస్కారం. ఫాల్కన్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రాష్ట్ర రైతాంగానికి శుభాభివందనాలు. ఇక ఈ రోజు చేను చిలకలో శ్రీగంధం, ఎర్రచందనం, బత్తాయి తోటల యాజమాన్య పద్ధతుల గురించి నల్గొండ జిల్లా ఆదర్శ రైతు చిలుక విద్యాసాగర్ రెడ్డి గారు మనకు తెలియజేస్తారు. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మనం కార్యక్రమంలో శ్రీగంధం సాగు గురించి ఒక్కసారి వివరించండి. శ్రీగంధం సాగు అనేది ఇది ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది. 1916లోనే కర్ణాటకలోని బెంగళూరులో అక్కడ ఒక ఇండస్ట్రీ కూడా ఏర్పాటు చేశారు. ఇది ఒక 4000 సంవత్సరాలుగా భారతదేశంలో ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో విస్తరించి ఉన్నది. ప్రపంచ మార్కెట్లో శ్రీగంధానికి అత్యంత విలువైనదిగా ఈరోజు చెప్పుకోవచ్చు. శ్రీగంధాన్ని లక్ష్మీదేవిగా కూడా హిందువులు పూజిస్తుంటారు, దాన్ని గౌరవిస్తుంటారు. ప్రతి శుభకార్యంలోనూ శ్రీగంధం ప్రాధాన్యత చాలా సంతరించుకుంది. అయితే గతంలో శ్రీగంధం చెట్టు ఎవరు పెంచినా కూడా అది ప్రభుత్వానికే చెందుతుంది అనే ఒక ప్రచారంతో, నిబంధనలతోటి ఎవరు కూడా శ్రీగంధాన్ని పెంచేందుకు ముందుకు రాలేదు. దాని కారణంగా స్మగ్లింగ్ కానివ్వండి, మామూలుగా అంతరించిపోవటం, ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్కు ఎక్కువ ఉత్పత్తి చేయలేని కారణంగా శ్రీగంధానికి అది అంతరించిపోయే ప్రమాదం ఏర్పడ్డది. తర్వాత ప్రభుత్వం గుర్తించి శ్రీగంధాన్ని ఎవరు పెంచిన చెట్టు వాళ్ళకే వర్తిస్తుంది అనే ఒక నిబంధన సడలించిన తర్వాత శ్రీగంధం అనేది బాగా పెంచేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఆ ప్రచారం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కూడా చెట్టును పెంచేందుకు రైతులు ముందుకు రాలేదు. ఇటీవల కాలంలో దీని ప్రాముఖ్యత, దీని అవసరాల దృష్ట్యా ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్కి అనుగుణంగా ఈ చెట్లను పెంచాలనేది ఇటీవల కాలంలో 4-5 సంవత్సరాలుగా రైతులు బాగా వచ్చింది. ఓకే, నల్గొండ నుంచి నాగిరెడ్డి కాలర్ చూద్దాం. హలో హలో, చెప్పండి నాగిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. నాగిరెడ్డి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. నమస్తే అండి రెడ్డి గారు. నమస్తే నాగిరెడ్డి గారు, చెప్పండి. తగ్గించారండి. మాట్లాడండి నాగిరెడ్డి గారు. మీరు సార్, మేము నల్గొండ డిస్ట్రిక్ట్ ఉదినార్ మండలం నుంచి మాట్లాడుతున్నాం అండి. మాట్లాడండి. మేము ఎప్పుడు వరి పంట వేస్తాం సార్. అయితే ఈసారి వరి పంట ఆపేసి ఈ ఎర్రచందనం గురించి ఉంది కదా, ఆ ఎర్రచందనం గురించి తెలుసుకోవాలన్నాను సార్. మేము వేయాలనుకుంటున్నాం. నాగిరెడ్డి గారు, చెప్పండి సార్. శ్రీగంధం, ఎర్రచందనం అనేది ఇది ఒక 20 నుంచి 25 సంవత్సరాల తర్వాత వచ్చే పంట. మనకు సంవత్సరాలు, 6 నెలలు, సంవత్సరం, 2-3 సంవత్సరాలకు సంబంధించింది కాదు. ముఖ్యంగా నల్గొండ జిల్లా విషయానికి వచ్చినప్పుడు, నల్గొండ జిల్లాలో 3,50,000 ఎకరాల్లో బత్తాయి, నిమ్మ తోటలు సేద్యం జరుగుతుంది. ఈ తోటల్లో అంతర్ పంటగా ఈ ఎర్రచందనాన్ని, శ్రీగంధాన్ని చెట్ల మధ్యను వేసుకొని, తరువాత బత్తాయి తోట అంతరించిపోయే నాటికి ఈ అంతర్ పంటనే ప్రధాన పంటగా చేసుకునేందుకు ఆస్కారం ఎక్కువ ఉంది. ఇది కేవలం మనం పత్తి మాదిరిగా, ఇంకా అపరాల మాదిరిగా 5 నెలలు, 6 నెలలు, సంవత్సరాలు కాదు. ఇది కొంతమంది వ్యాపారులు చెప్తుంటారు, ఇది 8 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వస్తుంది, చెట్టుకు 1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తుంది 1 కేజీ ఇట్లని. సరే, డిమాండ్ అయితే ఉన్నది, కానీ ఇది 20-25 సంవత్సరాల తర్వాతనే రైతుకైనా లేకుంటే దానికి పరిపక్వత చెందుతుంది. జనరల్గా అడవులలో 40 నుంచి 50 సంవత్సరాలు కూడా పడుతుంది. అయితే మనం యాజమాన్య పద్ధతులు సరిగ్గా ఉన్నప్పుడు ఇది 15, 20, 25 సంవత్సరాల లోపలనే వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా అవసరమైతే మీరు ఎన్నుకోవచ్చు, పెట్టుకుంటే బాగుంటుంది. రైట్, నెక్స్ట్ కాలర్ హుజూరాబాద్ నుంచి సంజీవ్ రెడ్డి. హలో హలో, చెప్పండి సంజీవ్ రెడ్డి గారు. హలో మేడం, చెప్పండి. టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో చెప్పండి. మేడం. సంజయ్ రెడ్డి గారు, చెప్పండి మీ ప్రశ్న. సార్, అయితే మేము ఇక్కడ ఒక 3 acres ఉన్నాయి సార్. ఎర్రచందనం పెట్టాలనుకుంటున్నాం సార్. హలో, పెట్టండి. సార్, మేము ఎర్రచందనం ఒక 3 acres పెట్టాలనుకుంటున్నాం సార్. దాని గురించి చెప్తారా సార్? ఎర్రచందనం అనేది ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో అపోహ ఉన్నది. ఇందాక చెప్పాం కదా, ముఖ్యంగా సీమాంధ్ర పాలకులు ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఈ చెట్టు రాదు, చెట్టు ఊరుతుంది అంటే లావుతుంది, కానీ చెట్టులో శాగ రాదు, హార్డ్వుడ్ రాదు. హార్డ్వుడే ఎర్రచందనమైన, శ్రీగంధమైన. వాస్తవానికి ఇది ఈ ప్రాంతాల్లో రాదు అనేది వాళ్ళు చేశారు. దానికి భిన్నంగానే నేను గడిచిన 10 సంవత్సరాల్లో, అంటే నేను ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం నేను నా బత్తాయి తోటలో అంతర్పంటగా ఈ ఎర్రచందనం, శ్రీగంధాన్ని నాటాను.
వాస్తవానికి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఈ చెట్లు రావు అనేది ఒక ప్రచారం సాగింది. ఇది ముఖ్యంగా చిత్తూరు, కడప, నెల్లూరు, బెంగళూరు, కర్ణాటక ఆ ప్రాంతాలలో ఈ చెట్లకు ఉన్నాయి, స్మగుళ్ళు అవుతుంది. ఆ విషయం మీకు తెలుసు. ఈ ప్రచారం కారణంగా తెలంగాణ ప్రాంతంలో ఈ చెట్లను పెంచేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఎవరైనా రైతులు పెంచిన వాళ్ళు 5, 10, 25 చెట్లను మాత్రమే పెంచుకున్నారు. నేను నాకు అనుభవం రీత్యా నేను గడిచిన 10 సంవత్సరాల్లో నేను చూసిన ప్రకారం తప్పనిసరిగా తెలంగాణ ప్రాంతంలో ఇది చాలా వాతావరణ రీత్యా చాలా అనువైన చెట్టు ఖచ్చితంగా వస్తుంది. మీరు 3 ఎకరాల్లో మీరు పెట్టాలనుకున్నప్పుడు ఇది చాలా అడవి జాతి చెట్టు. నీరు చాలా తక్కువ పెట్టవలసిన అవసరం ఉంది. మీరు తీసుకొచ్చుకోవచ్చు. మీరు 1 ఎకరాకు చెట్లు పెట్టాలన్నప్పుడు 400 నుంచి 450 మొక్కలు పడుతున్నాయి. 10 x 10 అంటే ఎటు 10 ఫీట్ల వెడల్పులో ఈ చెట్లను నాటుకోవచ్చు. 1-2 సంవత్సరాల వరకు డ్రిప్ సహాయంతో నీళ్లు చాలా తక్కువ ఇవ్వాలి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వర్షం లేనప్పుడు వారానికి 1 లేదా 2 తళ్ళు మాత్రమే పెట్టినప్పుడు ఈ చెట్టు చాలా ఏపుగా వస్తుంది. ముఖ్యంగా 2 ఫీట్లు వెడల్పు 2 ఫీట్ల లోతులో గుంట తీసి దాంట్లో చెట్లు పెట్టుకోవాలి. చెట్ల ఎంపిక మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల వాళ్ళు ఇది 8 సంవత్సరాలకు 10 సంవత్సరాలకే వస్తుంది, కటింగ్ వస్తుందని ఒక దుష్ప్రచారంతో 100 నుంచి 300-400 రూపాయలకు ఒక మొక్క ఇస్తున్నారు. వాస్తవానికి అంత పెట్టవలసిన అవసరం లేదు. మనం బెంగళూరు పరిసర ప్రాంతాలలో నర్సరీలకు పేరున్న నర్సరీలకు వెళ్తే 40-50 సంవత్సరాల వయసున్న చెట్ల నుంచి తీసిన బ్రీడ్ అంటే ఆ విత్తనాల నుంచి తీసిన చెట్ల మొక్కలతోటి మనం ఆ మొక్కలు తీసుకొచ్చి నాటుకున్నప్పుడు మనకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది 15 నుంచి 20-25 సంవత్సరాలకే వస్తుంది కాబట్టి చాలా నీరు తక్కువ ఉంటుంది. సస్యరక్షణ విషయానికి వచ్చినప్పుడు కూడా ఇది పురుగులు రావటం లేకుంటే పశువులు తినటం ఇలాంటివి కూడా జరగదు. కాకపోతే మీరు ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. నివాసాలకు దగ్గరలో రక్షణ వ్యవస్థకు దగ్గరలో మీరు ఏర్పాటు చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు పెట్టుకోవడం చాలా బాగుంటుంది. కాకపోతే ఇది 20 సంవత్సరాల తర్వాత మీకు ఆదాయం వస్తుంది. మీ ఆదాయం అన్నట్లు మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగానే ఇది పెట్టుకోవడం చాలా బాగుంటుంది. ఓకే, ఫాల్కం పంప్ సమర్పించే చేను చిలక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఫాల్కం పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నెక్స్ట్ కాలర్ నాగభూషణ్ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. హలో గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, మాట్లాడండి. టీవీ వాళ్ళని తగ్గించండి. విద్యాసాగర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే నాగభూషణ్ గారు, అడగండి. మేము నల్గొండ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. నాగభూషణ గారు అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఈ శ్రీగంధము ఎర్రచందనం గురించి చాలా చోట్ల విన్నాం, చూసినాం సార్. అడగండి. హలో, మీరు టీవీని బంద్ చేసి మాట్లాడండి. అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం అందట్లేదు. మరి ఇప్పుడు అన్ని తోటలలో పెంచుకోవడానికి, పొలం గట్ల మీద పెంచుకోవడానికి, అన్ని విధాలుగా ఉపయోగపడడానికి మరి గవర్నమెంట్ నుంచి మనకి ఏదైనటువంటి ఏమన్నా సహకారం అందిస్తే బాగుంటుందని మా ఆలోచన సార్. నాగభూషణ గారు, ఇప్పటికి వాస్తవానికి దీనికి డ్రిప్ సౌకర్యం కూడా లేదు. గత ప్రభుత్వాలు వీటి మీద చేసిన నిర్లక్ష్యం వల్ల ఈ ఎర్రచందనం శ్రీగంధం సాగంటేనే తెలుస్తలేదు. వాస్తవానికి ఇది చాలా విలువైన చెట్లు. ఒక 20-25 సంవత్సరాల తర్వాత అత్యంత విలువైన చెట్ల జాబితాలు వస్తున్నాయి. అయితే వాటిని రక్షించుకోలేని ప్రభుత్వం వాటిని షెడ్యూల్ 6లో కూడా పెట్టి దాన్ని ఇంకెవరు కొట్టివేయటం కానీ పెంచడం కానీ నిషేధించే పరిస్థితి కూడా వచ్చింది. ఇటీవల కాలంలో వీటిని పెంచాలని రైతులు ఎక్కువ ఉత్సాహంతో ముందుకు రావడంతో ప్రభుత్వం కూడా ఆ వైపు ఆలోచిస్తుంది. మనం మాత్రం పెట్టుకోవాలన్నప్పుడు మొక్కను ఎంచుకున్నప్పుడు మీకు పెట్టాలంటే ఒక 25,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కోసం మేము త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా కలవబోతున్నాం. రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో శ్రీగంధం ఎర్రచందనం సాగు చాలా
అనువైన ప్రదేశం ఇది. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం అవాస్తవని మేము తెలియజేసి రైతులకు ప్రోత్సాహంగా అంటే రైతు ఏ మొక్క అయితే కోరుతాడో తన వ్యవసాయ క్షేత్రం చుట్టూ పెట్టుకున్నప్పుడు ఒక 15-20 సంవత్సరాల్లో ఆ రైతు వయస్సు ఉడిగినాక అంటే ఒక 40, 30, 50 సంవత్సరాల రైతు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వ్యవసాయం చేసిన తర్వాత ఒక ఉద్యోగస్తుడు ఏ విధంగా అయితే రిటైర్మెంట్ అయినాడు అతనికి అన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయో రైతుకు కూడా ఆ విధంగా కోరుకున్న చెట్లను ఇవ్వడం కారణంగా ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆ చెట్ల ఫలాలు అంటే అమ్మినప్పుడు వచ్చే డబ్బుతోటి ఆ రైతుకు ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ప్రభుత్వమే రైతు కోరిన మొక్కల్ని ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. దానికోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ విధంగా రైతుకు మొక్కల్ని అంటే మనం మొక్కలు ఎక్కువ రేటు పెట్టి ఖరీదు చేసేదానికంటే మేలైన గింజలు తీసుకొచ్చి ఇక్కడనే నర్సరీల ద్వారా చేయించాలనేది ఒకటి జరుగుతుంది. అది త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిద్దాం. మీరు కూడా మీలాంటి వాళ్ళు ముందుకు రండి. పెడితే మాత్రం ఇది పర్యావరణంగా కూడా చాలా ఉపయోగపడుతుంది, రైతుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వాటర్ కూడా చాలా తక్కువ అవుతుంది. కాబట్టి నల్గొండ జిల్లా లాంటి ప్రదేశాలలో ఈ మొక్కలు చాలా అవసరమని భావిస్తున్నాం. రైట్. ఖమ్మం నుంచి నాయక్. హలో నాయక్, చెప్పండి. నాయక్ గారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి సార్. మేము ఒక 2 years నుంచి ప్లాన్ చేస్తున్నాం సార్, మేము ఎర్రచందనం వేద్దామని. 3 years నుంచి చెప్పండి. దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి సార్ కొంచెం. మీకు ఇన్ఫర్మేషన్ అంటే అండి, శ్రీగంధమైన ఎర్రచందనమైన 15 అడుగుల వెడల్పు దూరంలో పెట్టుకోవాలనేది ఒకటి చెప్తున్నారు. వాస్తవానికి పెనుగాలులు వచ్చినప్పుడు చెట్లు విరిగిపోయే పరిస్థితి ఉన్నది. 1 ఎకరాకు 2x2 సైజు తీసి పిట్లు తీసి ఎకరాకు 430 నుంచి 450 చెట్లు పడతాయి. మీకు డ్రిప్పుకు ఎర్రచందనం చెట్లు చూసుకున్నప్పుడు మొక్కలు చూసినప్పుడు మీకు 10 నుంచి 15 రూపాయలకు ఒక మొక్క వస్తుంది. శ్రీగంధం 50 నుంచి 100 రూపాయలకు ఒక మొక్క వస్తుంది. వాటిని మీరు లెక్కేసుకొని మీరు మంచి నర్సరీల దగ్గరికి వెళ్ళి మీరు ఖరీదు చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇక దీనికి జనవరి నుంచి మీరు జనవరి కాకుండా జనవరి నుంచి జూన్ వరకు నీళ్లు పెట్టవచ్చు. మిగతా టైం మొత్తం కూడా మీరు ఎప్పుడు నాటు వేసుకున్నా కూడా ఇది బాగుంటుంది. నీరు చాలా తక్కువ పెట్టవలసిన అవసరం ఉంది. మీరు పెట్టండి, చాలా బాగుంటుంది. కోదాడ నుంచి నరసింహారెడ్డి. హలో హలో నరసింహారెడ్డి గారు, చెప్పండి. హలో సార్. నరసింహారెడ్డి గారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మేము మా బత్తాయి తోటలో ఈ ఎర్రచందన మొక్కలు వేసాం సార్. అయితే అవి 3 months అవుతుంది. అవి వాటిలో ఇగురు కానీ లేకపోతే అవి చనిపోవడం లేదు, మళ్ళీ ఇగురు కూడా పొడుస్తున్నట్టుగా ఏమి లేదు సార్. అవి రెడ్డి గారు ఇగురు అవపడట్లేదు కాబట్టి మళ్ళీ చనిపోవడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే అవి అట్లే మళ్ళీ ఎదుగుదల లేటుగా ఉంటుందా తెలుసుకుందాం అని చెప్పి. మీరు 3 నెలల క్రితం వేసాయని చెప్తున్నారు. 3 నెలలు అంటే దాదాపుగా వేసవి కాలం ఒకటి. రెండోది నీరు ఎక్కువ అవుతుందా గమనించండి. బత్తాయి తోటలో వేసినప్పుడు బత్తాయి తోటకు ఆ చెట్లకు వెళ్ళే లేటర్ పైపుకే మీరు బహుశా డ్రిప్ సహాయంతో నీళ్ళు ఇచ్చి ఉండొచ్చు. బత్తాయికి మీరు 5 నుంచి 7 గంటల వరకు నీరు పోతున్నప్పుడు అదే లేటర్ పైప్ ద్వారానే ఈ చెట్టుకు వస్తుంది. కాబట్టి నీరు ఎక్కువయ్యే అవకాశం ఉంది, దాన్ని గమనించండి. నీరు చాలా తక్కువ పెట్టినప్పుడు మాత్రం ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. నల్గొండ పట్టణానికి 10 కిలోమీటర్ల మీద దగ్గరలో నా తోట ఉన్నది. అక్కడ 8 సంవత్సరాల క్రితమే నేను ఈ శ్రీగంధం ఎర్రచందనం పెట్టాను. మీరు అక్కడికి రండి, చూడండి. ఇంకా అదనపు సమాచారం మీకు అక్కడ అందుతుంది. అయితే అంటే బత్తాయికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేస్తే బాగుంటుంది అంటారు రైతులకైతే? ముఖ్యంగా బత్తాయి అంటే నల్గొండ జిల్లాలో బాగా ప్రసిద్ధి. దేశంలోనే ప్రపంచంలోనే బత్తాయి అంటేనే నల్గొండ అని ఒక అది ఉంది. ఉత్పత్తి మాత్రం